భారత్ పై మరోసారి తన అక్కసును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లగక్కారు. గత వారం ప్రకటించిన 25% సుంకాల వడ్డింపుతో తాను ఆగబోనని, మున్ముందు వీటిని ఇంకా పెంచబోతున్నట్లుగా తాజాగా బెదిరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ విపణిలో భారీ లాభాలకు విక్రయిస్తున్న భారత్ పై గణనీయ స్థాయిలోనే సుంకాలు పెంచబోతున్నట్లుగా సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందువల్ల ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతామని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. రష్యా చమురు కొంటున్నందుకే అమెరికా, EU భారత్ను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. రష్యా నుంచి EU అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటోందని విమర్శించింది. రష్యా నుంచి ఎరువులు, రసాయనాలు, ఖనిజాలను EU కొంటోందని తెలిపింది. యురేనియం, పల్లాడియంను రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేస్తోందని ఆరోపించింది. భారత్ను లక్ష్యంగా చేసుకున్న దేశాలే రష్యా నుంచి ఎన్నో కొనుగోలు చేస్తున్నాయని ఎద్దేవా చేసింది. ఆ దేశాలు రష్యా నుంచి దిగుమతులను కొనసాగిస్తూ భారత్ను విమర్శించడం అన్యాయమని చెప్పింది. జాతి ప్రయోజనాలకు భారత్ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది. దేశ ఆర్థిక భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది భారత విదేశాంగ శాఖ. ఇక ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. రష్యా చమురు కొంటున్నందుకే అమెరికా, EU భారత్ను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. రష్యా నుంచి EU అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటోందని విమర్శించింది. ఇక రష్యా నుంచి ఎరువులు, రసాయనాలు, ఖనిజాలను EU కొంటోందని తెలిపింది. యురేనియం, పల్లాడియంను రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేస్తోందని ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఇక అమెరికా భారత్ పై మరోసారి తన అక్కసును వెళ్లగట్టింది. అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తుంది. మరి అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బహిరంగ మార్కెట్ లో చమురు విక్రయించి భారత్ లాభం పొందుతుంది. అంటే మన భారతదేశం బాగా లాభం పొందుతుందని చెప్పేసి అమెరికాకి ఈషా ద్వేషాలు స్టార్ట్ అయ్యాయి. మరి రష్యా యుద్ధంలో యుక్రెయిన్ ప్రజలు పెద్ద ఎత్తున చనిపోయారని, అదేమీ భారత్ పట్టించుకోవడం లేదని సుంకాలు విధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే గత వారం ప్రకటించినటువంటి 25% సుంకాల వడ్డింపుతో తాను ఆగబోనని, మున్ముందు వీటిని ఇంకా పెంచబోతానని తాజాగా బెదిరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ విపణిలో భారీ లాభాలు విక్రయిస్తున్న భారత్ పై గణనీయ స్థాయిలోని సుంకాలు పెంచబోతున్నట్లు సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ హెచ్చరించారు. రష్యా యుద్ధం ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్ కి తెలియదా అంటూ ఆయన ఆరోపణలు చేశారు. మరి అందువల్ల ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతామని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికీ రష్యా అంటే అమెరికాకు పడదు. అలాగే భారత్, రష్యాల మధ్య మంచి సంబంధాలు ఉండడం, మరి ఈ నేపథ్యంలో అమెరికా దాన్ని కొంత అభద్రతా భావంగా భావిస్తుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.